548వ నామము విమర్శరూపిణి. ఓం విమర్శరూపిణ్యై నమః. పరమాత్మ ప్రకాశ రూప స్మరణకు విమర్శమని పేరు. అమ్మ విమర్శ శక్తి చరాచరాత్మకమైన సకల జగత్తుని కూడా కలిగిస్తుంది. అదే జగత్తుని సంహరిస్తుంది. అలాగే అమ్మ విమర్శ అంటే పరమాత్మకి ప్రకాశ రూప స్ఫురణకే ఆ విమర్శ శక్తి అని, విమర్శ రూపిణి అని పేరు. ఆ విమర్శ శక్తి ఏం చేస్తుంది? చరాచరాత్మకమైనటువంటి సకల జగత్తుని కూడా కలిగిస్తుంది. అదే జగత్తుని మళ్ళీ తిరిగి సంహరిస్తుంది. పదములు అర్థాన్ని బోధిస్తాయి. పదము స్ఫురించడంలో అర్థము అవసరం. ఇది శబ్దార్థాలకి గల అవినాభావ సంబంధం. అట్టి స్వరూపము గలది తల్లి. విమర్శ రూపిణి అయినటువంటి తల్లి మనకి తల్లి యొక్క స్ఫురణ చేత పరమాత్మ ఆ అమ్మ యొక్క శక్తి చేతే సృష్టి చేస్తున్నాడు సంకల్ప మాత్రంగా అని చెప్పారు కదా. అదే ఇక్కడ విమర్శ రూపిణిగా చెప్పారు. అమ్మే ఆయనలో చేరి ఆ సృష్టి శక్తిని ఇస్తోంది. తర్వాత లయాన్ని కూడా సంహరణ కూడా జగత్తుని సంహరించేటువంటి శక్తి లయము కూడా అమ్మే చేస్తుంది. అలాంటి విమర్శ రూపిణికి నమస్కారం చేసుకుందాం. 549వ నామము విద్యా. ఓం విద్యాయై నమః. మోక్షాన్ని కలిగించేది జ్ఞానము. విద్య అంటే సరి అయిన విద్య జ్ఞాన విద్య. ఆ జ్ఞాన విద్యే మోక్షాన్ని మార్గాన్ని చూపిస్తుంది, మోక్షాన్ని కలిగిస్తుంది కూడా. ఆ అభేద జ్ఞానానికే విద్య అని పేరు. అభేదము అంటే భేదము లేనిది. నీవు నేను, నాది నీది, మరి ఇతరము అంటే వస్తువు వేరు నేను వేరు. మరి అలాంటి భేదము లేనటువంటిదే అసలే జ్ఞానము, అభేద జ్ఞానము. అంటే అంతటా ఉన్నటువంటి ఆ శక్తి చైతన్యాన్ని చూడటమే అభేద జ్ఞానము. అన్ని చోట్ల ఉన్నటువంటి ఆ ఉనికి, ఆ కళ, ఆ చలనము, ఆ చైతన్యము అంతా కూడా అమ్మ యొక్క స్వరూపమే అనేటువంటి జ్ఞానము ఎప్పుడైతే కలుగుతుందో అదే అసలైన విద్య. తల్లి చైతన్య స్వరూపాన్ని తత్ అంటే పరమాత్మ అనే పదము చేతే మనం గ్రహించాలి. అమ్మ యొక్క చైతన్యము అంటే పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు అని మనం చెప్తున్నాం కదా. ఆ పరమాత్మ యొక్క చైతన్యమే అమ్మ అనేటువంటి అర్థాన్ని మనం గ్రహించుకోవాలి. అది జ్ఞానంతో కూడినటువంటి క్రియాత్మకము అవుతోంది. ఈ జ్ఞాన క్రియాత్మకమైన విద్య అంతఃకరణంలో ఉంటుంది. అంటే ఈ జ్ఞానముతో కూడినటువంటి క్రియ అంటే పనులు, ఆ కర్మ అంటే చేయటము. ఈ జ్ఞాన క్రియాత్మకమైన విద్య అంటే అంతఃకరణలో ఈ పరిపూర్ణ జ్ఞానము మన అంతఃకరణలో అంటే మనస్సులో ఉంటుంది. అదే అనగా జీవుల మనస్సులో ఉంటుంది. అగ్ని మొదలగు వాణి అందు ఉండదు. అంటే జీవుల మనస్సులో అంతర్గతంగా ఉంటుంది. ఆ అంతర్గతంగా ఉన్న దాన్ని విద్యని బయటికి తీయాలి. ఎక్కడున్నాయి అంతర్గతమైనటువంటి అమ్మ చైతన్యం అంటే మనలోనే ఉంది. మనము ఇప్పుడు దాకా తెలుసుకున్నటువంటి జ్ఞానముతో మనం విచారణ చేస్తే ప్రతి అణువునందు అమ్మ చైతన్యము ఉంది, అమ్మ శక్తి ఉంది. అమ్మ కదలిక ఎక్కడ ఉంటే అక్కడే అమ్మ ఉనికి ఉంటేనే ఉనికి అనేది వస్తువుకి కానీ జీవికి కానీ ఉన్నది అనేటువంటి ఉనికి కారణం అమ్మే. అలా ఈ జ్ఞానము
ఆ క్రియగా, అదే అసలైన విద్య. మనం తెలుసుకున్నాము, తెలుసుకున్న దాన్ని ఆ క్రియ ద్వారా, పని ద్వారా మనము దాన్ని ఆచరణలో పెట్టుకున్నట్లయితే అది పరిపూర్ణమైనటువంటి విద్య, అసలైన విద్య, మోక్ష విద్య, ఆధ్యాత్మిక విద్య, జ్ఞాన విద్య, శ్రీ విద్య, పరమ విద్య, ఆత్మ విద్య, ఎన్ని పేర్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఆ అమ్మ యొక్క చైతన్యాన్ని తెలుసుకోవటమే, తెలుసుకుని దాన్ని అనుసరించడమే పరిపూర్ణమైనటువంటి విద్యగా మనము తెలుసుకోవాలి. అటువంటి విద్యాస్వరూపమైనటువంటి విద్యాదేవికి మనము మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.